హాయ్ అండి. ఇది రియల్మీ 8 6 GB ర్యామ్ అనుకుంటా. ఇది కొని దాదాపు 2020 అనుకుంటా తీసుకునింది. ప్రాబ్లం ఏం లేదు. మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, చార్జరు దానికి ఇచ్చిన అడాప్టరు కేబుల్తోనే పెట్టండి, వేరేదంతా పెట్టద్దండి. మా అమ్మ మా నాన్న ఏం చేశారంటే ఒకే చార్జర్ యూస్ చేద్దామని చెప్పి ఒకే అడాప్టరు కేబుల్ మార్చుకుంటూ యూజ్ చేశారు. దాని ఫలితంగా దీని డిస్ప్లే అనేది పూర్తిగా పనిచేయకుండా పోయింది. ఇప్పుడు దీనికి డూప్లికేట్ వేసామనుకోండి, అంటే తక్కువ రేట్లో వేసామనుకోండి, మనకి ఎంత లేదన్నా మళ్ళీ కూడా మనకి రిపేర్ అనేది వస్తుంది. సో రిపేర్ అంటే డిస్ప్లే మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, లేదా బ్రైట్నెస్ చాలా 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 తక్కువ వస్తుంది. పోనీ ఒరిజినల్ వేద్దాము అంటే 4,000 వరకు పడుతుంది. అలా అని వదిలేద్దామా అంటే మనసు ఒప్పట్ల. ఎందుకంటే రన్నింగ్ కండిషన్లో ఉంది, హ్యాంగ్ అవ్వదు, అన్నీ బాగున్నాయి. సో ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నా, ఇదొకటి ఉంది, దీన్ని రెడీ చేపిద్దామా వద్దా. దీన్ని రెడీ చేపిస్తే 5,000 కావాలి. ఇంకో 2,000 పెట్టాను అనుకోండి, కొత్త మొబైలే వస్తుంది. సో రేపు ఒకసారి రియల్మీ స్టోర్కి వెళ్ళి కనుక్కొని దీని డిస్ప్లే ఎంత పడుతుంది ఏంటి అని చూసి మార్చాలి. సో ఇలానే ఒకటి ఒప్పో మొబైల్ ఉంది అని చెప్పేసి ఒప్పో మొబైల్కి కూడా ఇలానే డిస్ప్లే అనేది చేంజ్ చేయించా. ఇది ఇప్పుడు బాగానే వర్క్ అవుతుంది కూడా. ఈ ఒప్పోది కూడా బాగానే ఉంది ప్రస్తుతానికైతే. ఇది కూడా షోరూంలోనే వేయించాను. ఇప్పుడు రికార్డ్ అవుతున్న రియల్మీ 8 కూడా షోరూంలోనే వేయించింది, ఎలాంటి ప్రాబ్లం లేదు. దాదాపు 1 year అయిపోయింది. సో చూద్దామండి, మంచి మొబైల్ ఎందుకు పోగొట్టుకోవడం అని చూస్తున్నా. సో మీరు కూడా లోకల్, నా సజెషన్ ఏంటంటే లోకల్గా డిస్ప్లేలు వేయించి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. వేయించకుండా వదిలేసేయండి, కావాలంటే కొత్త మొబైల్ తీసుకోండి. అంతేగాని లోకల్లో వేయించి ఒక నెల రోజులు వాడుకుందాం, 2 నెలలు వాడుకుందాం అనే ఆలోచన తీసేసేసాయి. ఓకే, దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.